అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్‌కి ఎంతో ఉపయోగపడుతుంది. మీ పేరును బట్టి మీ రాశిని జ్యోతిష్క శాస్త్రం ప్రకారం తెలుసుకోవాలి అంటే పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని ఉపయోగించాలి. భారతీయ జ్యోతిష్కంలో జన్మ నక్షత్రం ఆధారంగా రాశిని నిర్ణయిస్తారు. కానీ పుట్టిన తేదీ తెలియకపోయినట్లయితే పేరులో మొదటి అక్షరం ద్వారా రాశిని నిర్ణయించుకోవచ్చు. రాశులలో మొదటి రాశి మేషరాశి. చూ, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ ఈ అక్షరాలున్న పేర్లు గనక అయినట్లయితే అది మేషరాశి కిందికి వస్తాయి. వృషభ రాశి వారికి ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ ఈ పేర్లు గనక మొదటి ఉన్నట్లయితే ఆ రాశి వారు వృషభ రాశికి చెందుతారు. కా, కా, కీ, కు, గా, జ, చ, హ, ర ఈ అక్షరాలు ఉన్న పేర్లు ఉన్నవారు మిథున రాశికి చెందుతారు. డా, డి, డు, డ, న, త, ద ఈ అక్షరాలు మొదటగా ఉన్నట్లయితే కర్కాటక రాశికి చెందుతారు. మా, మీ, ము, మే, మో, ట ఈ అక్షరాలు గనక ముందు ఉన్నట్లయితే వాళ్ళు సింహరాశికి చెందుతారు. పా, పా, పి, పి, పు, ష, న ఈ అక్షరాలు గనక ముందు ఉన్నట్లయితే కన్యా రాశికి చెందుతారు. రా, రా, రి, రు, రే, రో, త ఈ అక్షరాలు గనక ముందు ఉన్నట్లయితే తులారాశికి చెందుతారు. నా, యా, జ, స, స ఈ అక్షరాలు గనక ముందు ఉన్నట్లయితే వృశ్చిక రాశికి చెందటం జరుగుతుంది. బా, ఫ, ద, డ, న ఈ అక్షరాలు ముందున్నట్లయితే ధనస్సు రాశికి చెందుతారు. బా, బా, బి, బు ఈ అక్షరాలు గనక ముందున్నట్లయితే మకర రాశికి చెందుతారు. గా, గా, గి, గు, స, శ ఈ అక్షరాలు ముందున్నట్లయితే వీళ్ళు కుంభరాశికి చెందుతారు. దా, దా, ది, దు, చ, య ఈ అక్షరాలు గనక ముందున్నట్లయితే వీళ్ళు మిథున రాశికి చెందుతారు. వీళ్ళు మీనరాశికి చెందుతారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.